అక్కడ శిష్యులతో తల్లి చెప్పిన మాట, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేయండి. మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి, వారు అన్నారు, వారితో చెప్పిన మాట యేసయ్య కూడా అంటాడు. చూడండి, తల్లి చెప్పింది ముందు, తర్వాత యేసయ్య కూడా వారితో ఓ మాట అంటాడు. చూడండి, యేసు 7వ వాక్యం, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలండి. ఎక్కడి వరకు నింపారంట? అంచుల వరకు నింపారు. అంటే ఇంకో ఏదైనా పోయడానికి అవకాశం లేకుండా. అసలు ఈ యూదులు శుద్ధీకారాచారం కొరకు బాణలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు విందనుకోండి, అక్కడ విందనుకోండి, కాళ్ళు కడుక్కునేది ఎక్కడ పెడతారు? లోపల పెడతారా? అంటే గేట్ దగ్గర పెడతారు. ఈ గేట్ దగ్గర ఉండే అంటే గేట్ దగ్గర వాళ్ళు కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. ఇప్పుడు ఒకవేళ వాటిలో నీళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, కానీ యేసయ్య అన్నాడు, అగో 6 రాతి బాణలు ఉన్నాయి, మీరు అంచుల వరకు నీళ్ళు నింపండి అన్నప్పుడు వీళ్ళు మారు మాట్లాడకుండా నీళ్ళు నింపేశారు. దాదాపుగా ఒక అక్కడ 3 లేకపోతే 2-3 తూములు అన్నారు కదా, ఒక తూము 32 మానికలు పట్టిద్ది. ఎన్ని మానికలు? ఒక తూము వచ్చి 32 మానికలు నీళ్లు పడతాయి. అలా దాదాపుగా 2 తూములు బాణ అయితే 64, అంతే కదా, 32 2 64, 3 అయితేనేమో అమ్మా 96 కదా, 96. ఓకే, ఆ లీటర్లు కొలవటం రాక నేను చెప్పలేదు. సరే, 128 లీటర్లు. 2 తూములు అంటే 128 లీటర్లు. 128 లీటర్లు ఒక బాణ అనుకోండి. ఒకవేళ 3 ఉంది, అదైతే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. 192 లీటర్లు. సరే, అన్ని లీటర్ల నీళ్లు వాళ్ళు ఏం చేశారంటే మోసారు. ఈ బాణ అనేది, బాణలో నీళ్లు పోస్తారు. ఇప్పుడు బాణలో ఉన్న నీళ్ళు ఏమైపోయాయంటే ద్రాక్షారసమైంది, అంతే కదా. మీరు వెళ్ళి విందు ప్రధానికి వడ్డించండి. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాట వారు చేశారో అప్పుడు అక్కడ ఆ నీళ్లు వారికి వడ్డిస్తూ ఉండగా అవి ద్రాక్షారసం అయిపోయాయి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఇవి నీళ్లు, ఇవి ద్రాక్షారసం. ఇవి నీళ్లు, ఇవి ద్రాక్షారసం. పోసింది నీళ్లు, అవింది ద్రాక్షరసం. బాణ ఒకటే, బాణ మారలా, కానీ ఏం మారిని? నీళ్లు పోసారు, అవేమైపోయినాయి? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు బాణ అనేది ఒక మానవునికి సాదృశ్యం అయితే నీళ్లు ఎప్పుడు వాక్యమే, కానీ ఇక్కడ మాత్రం మారుతుంది. మానవుని యొక్క జీవితంలో ఒకవేళ ఏమీ లేని పరిస్థితులు అనుకోండి, లేకపోతే దుష్ట ఆలోచనలకు సాదృశ్యంగా మార్చబడితే ద్రాక్షరసం యేసయ్య రక్తమైతే, నీ జీవితంలో నీ హృదయంలో యేసయ్య రక్తం ప్రోక్షింపబడితే నీవు పరిశుద్ధపరచబడి నీతిమంతురాలుగా దేవుడు మార్చునుగాక. నీళ్లు ఏమైపోయినాయి అంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షారసానికి ఏమొచ్చింది? నీళ్ళకి ఏముంది? ఏమన్నా నీళ్ళు తెల్లగా ఉన్నాయి, అంతే కదా. ఈ ద్రాక్షారసానికి ఏమొచ్చింది? రంగు వచ్చేసింది. ఈ రంగు రావటం అంటే గుణం మారటం.
దాని స్తోత్రం చెప్తా. హోషియా గ్రంథంలో మాట చదవండి. 14వ అధ్యాయం 4వ వాక్యం. హోషియా గ్రంథం 14:4. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. చాలు. అక్కడ ఏమంటాడంటే వారు విశ్వాసఘాతుకులు కాకుండా వారిని ఏం చేస్తాను? గుణపరుస్తాను. ఇప్పుడు గుణపరచడం అంటేనంటే మంచి గుణాలు వారిలోనికి వచ్చును గాక. అంటే మంచి గుణం రావాలంటే ఇదిగో రాతి గుండిని తీసివేసి మాంస గుండిని నూతన హృదయాన్ని ఇస్తాను. కాబట్టి ఇక్కడ లోపల ఉంది ఒకే బాణ, కానీ బాణలో ఉన్న నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. అంటే రక్తం చేత ప్రోక్షింపబడుతున్నప్పుడు ఒక వ్యక్తి జీవితం ఏమవుతుందంటే నూతన పరచబడునుగాక. కాబట్టి దేవుడు నూతన పరుస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఈ ద్రాక్షారసానికి ఏమొచ్చినాయి అంటే రంగు మాత్రమే కాదు, ఈ ద్రాక్షారసం ఏమొచ్చిందంటే రుచి వచ్చింది. ఇప్పుడు నీళ్ళు రుచిగా ఉంటాయా? ద్రాక్షారసం రుచిగా ఉంటుందా? ద్రాక్షారసం రుచిగా ఉంటుంది. అందుకనే ఈ ద్రాక్షారసానికి రుచి వచ్చిందంటే అర్థం ఏంటంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మన జీవితం ఎదుటివానికి ఉత్తమముగా కనపడితే అది రుచికరంగా దేవుడు చేయునుగాక. ఎప్పుడైతే నీ జీవితం ఉత్తమమవుతుందో అప్పుడు నీలోనికి ఏమొచ్చినట్టంటే రుచి వచ్చినట్టే. అందుకనే ఉప్పు అయితే అనిద్దంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అనిద్దంట. అందుకని మన మాటలు కృపాసహితంగా ఉప్పు వేస్తున్నట్లుగా రుచిగలవిగా ఉండాలి అని అంటారు. మూడవది, దీనికి ఏమొచ్చిందంటే దీనికి విలువ పెరిగింది. చెప్పండి, ఇప్పుడు ఈ బాటిల్ ధర ఎంత? దీని మీద ఉందా? సరే, 20 రూపాయలు లీటర్ కదా. దీని ధర ఎంత? ద్రాక్షరసం ఎప్పుడన్నా మీరు కొన్నారా? సరే, దీని మీద చెప్తున్నా. లీటర్ 170 రూపాయలు. అంటే ఇది లీటరే. అసలు అంతకుముందు అయితే వెల లేదు, అంతే కదా. ఇప్పుడు వెల వచ్చింది. ఇది వాటర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతకుముందు అయితే వాటర్కి వెల లేదు, అది కూడా చెప్పొచ్చు. కానీ సరే, సపోజ్ ఇప్పుడు కొన్నాం కాబట్టి 20 రూపాయలు. మన 20 లీటర్ల బాటిల్ 10 రూపాయలు, కానీ ఈ బాటిల్ 20 రూపాయలు. ఇప్పుడు ఇదే లీటర్ బాటిల్ ఎంత? 170 రూపాయలు. అంటే దీనికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఇప్పుడు విలువ పెరగాలి అనంటే నీ జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే నీ క్రీస్తుని కలిగి ఆయన వాక్యాన్ని ఏం చేయాలంటే సంపాదించుకో అంటాడు. ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. జ్ఞానము సంపాదించుకొనుటే, జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దాని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును, దాని కౌగలించినడలా అది నీకు ఘనత తెచ్చు. చాలు, ఇక్కడ బుద్ధి సంపాదించుకో. ఇప్పుడు బుద్ధి సంపాదించుకోవటం అంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2:3 ఈ మాట మనం చదువుతాం. కాబట్టి బుద్ధి సంపాదించుకో. ఇప్పుడు ఉన్న రోజుల్లో అంతకుముందు చదువుకునేవారు, ఇప్పుడు కొనాల్సి వస్తుంది. అంతేనా? కొనడం. అప్పుడు చదువుకునేవారు, ఇప్పుడు చదువుకునేవారు. రాత్రి డాక్టర్ గారు అంటున్నాడు, అన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని ఎల్కేజీలో జాయిన్ చేశారన్న, ఎంత 45,000 రూపాయలనంట ఎల్కేజీ. ఏ కేజీ? నిన్న ఈ వారంలోనే మా బ్లెస్సీని కాలేజీలో జాయిన్ చేద్దామని 2 కాలేజీలు తిరిగి వచ్చా. ఒక కాలేజీలో 45,000 చెప్పారు ఫీజే. బస్ ఫీజు 12,500 అంట, బుక్స్ ఫీజు 10,000 అంట, మళ్ళా డ్రెస్సు తర్వాత అయ్యి అని మొత్తానికి అంత చెప్పారు. ఇంకో కాలేజీకి వెళ్ళాను, ఆ కాలేజీ కూడా దాదాపు ఇంకో 10,000 తగ్గుతుంది అంతే.
ఇప్పుడు మనం కొంటున్నామా లేకపోతే కొంటున్నామా? చదువు కొంటున్నాం. అందుకే బుద్ధి నీ సంపద అంతా ఇచ్చి. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, చినిగిపోయిన చొక్కాతో అయితే అయినా ఉండు కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటే. మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే బైబిల్ ఒకటే కాదు, బైబిల్ సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిని కూడా మీరు ఏం చేయాలంటే కొంచెం ఏమి ఇవ్వాలి, వెలిచ్చి కొనుక్కోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఒకవేళ వాక్యం కూడా పెరగాలంటే తప్పకుండా నేర్చుకోవాలి, వెల ఇచ్చి సంపాదించుకో అని అంటారు. దీనికి విలువ పెరగడానికి అది ద్రాక్షారసం అయింది కదా, నీళ్ళే విలువ పెరిగిపోయింది. నీ జీవితంలో క్రీస్తు లేనప్పుడు నీకు అసలు ఏ విలువ ఉండదు. కానీ యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారితే, నీ బ్రతుకు మారితే, నీ మాట మారితే, నీ ప్రవర్తన మారితే, ఆ రోజు గౌరవించిన వాడు ఈ రోజు గౌరవించునుగాక. ఎందుకు తెలుసా? నీ జీవితానికి ఏమొచ్చింది? విలువ. ఒక తాగుబోతు వ్యక్తి ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, లేకపోతే అలా ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారా? కానీ యేసయ్య పట్టుబడి యేసయ్య తన జీవితాన్ని మార్చి ఇప్పుడు అలాంటి వ్యసనాలన్నిటికీ దూరంగా ఉండి అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారితే ఆ వ్యక్తి యొక్క విలువ పెరిగినట్లా తరిగినట్లా? ఒకవేళ నువ్వు అంతకుముందు ఎలా పడితే అలా మాట్లాడి ఇప్పుడు గౌరవంగా మాట్లాడితే ఉంటే నీ విలువ పెరిగినట్లా తరిగినట్లా? కానీ యేసయ్య మన జీవితాలకు వస్తే మన విలువ పెరుగునుగాక. మనం యేసయ్యని కలిగి ఉంటే ఎక్కడున్న దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉందేముగాక. మా ప్రార్థన అదే. మీ ఇంట్లో నుంచి బయట పెట్టే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఎక్కడ నిలబడినా నీ నామ మహిమ కొరకు ఉండాలి. అది ఏ గృహంలో అడుగు పెట్టినా, లేకపోతే ఏ సభలో అడుగు పెట్టినా నాకు కాదు ప్రభువా, ఎవరికి మహిమ రావాలి? దేవునికి. మన విలువ పెరగాలి అంటే మనలో ఏం పెరగాలంటే బుద్ధి జ్ఞానములు దేవుని యందు గుప్తమైనవి కాబట్టి ఆయనే ఆ జ్ఞానాన్ని దేవుడు పెంచునుగాక. విలువలతో కూడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చునుగాక. మన మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటే ఎదుటోళ్ళు మనం గౌరవిస్తారా గౌరవించరా? అది ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు మన మాటలు అలా మారునుగాక. అందుకనే నేను కొన్నిసార్లు ఏదన్నా మాట ఇవ్వాలంటే భయపడతా. మొన్న మా పిల్లలు మమ్మొస్తే నాయనమ్మ ఇక్కడే ఉండి అంటే నేను 12 వారాలు ఉంటా అందంట. ఎన్ని వారాలు? 12 వారాలు అన్నా. ఇప్పుడు వెళ్తా ఉంటే పొద్దున కాళ్ళ దగ్గరికి వచ్చి 12 వారాలు ఉంటానన్నావు, అప్పుడు అందుకే నా పిల్లలకి నేను ఏదైనా మాట ఇవ్వాలంటే భయపడతా. ఆలోచించి ఏ ప్రోగ్రాం లేదు, ఇదిగో ఈ రోజు ఖాళీగా ఉన్నాను అని మాత్రమే అప్పుడు కొన్ని చూసుకుంటా, వారం చూసుకుంటా, ఈరోజు అక్కడ ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే ఇది ఉంది శుక్రవారం, శనివారం, ఒకవేళ ఆదివారం, ఇవి నేను ఏదన్నా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆది మనిషి ఇచ్చానా ఇక అయిపోయినట్టే. ఒకసారి అట్ట కూడా జరిగింది. ఓ రోజు కర్లపాలెం వెళ్తే అక్కడ సంఘ విశ్వాసం అన్నాడు, పాస్టర్ గారు స్థలం కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్కి వెళ్దాం అని అన్నాడు. అది సడన్ గా చెప్పింది. వీళ్ళకి ఎప్పుడో మాట ఇచ్చా, ఏది మిమ్మల్ని ఈ రోజు బయటికి తీసుకెళ్తా, అన్ని రోజులు ఫుల్ బిజీ, ఈ ఒక్కరోజే ఖాళీ ఉంది, ఈ ఒక్కరోజు బయటికి వెళ్దామని చెప్తా. ఇక ఆ రోజు వెళ్ళాను, రాలా, ఆడే రిజిస్ట్రేషన్ అవట్లా. నేను అనుకున్నాను ఉదయం వెళ్ళా కదా, మధ్యాహ్నానికి తీసుకెళ్ళాలంటే వాళ్ళు కూర్చోబెట్టి సంతకాలు చేసేసరికి 7 అయింది. ఇంటికి వచ్చేసరికి 8. ఇంకా నా మీద ఫైర్ అయ్యారండి. కాబట్టి మన మాట అవును అంటే అవునుగా, కాదు అంటే కాదుగా, దేవుడే సిద్ధపరచునుగాక. అందుకని ద్రాక్షారసానికి ఏం పెరిగిందంటే విలువ పెరిగింది. అక్కడ ఇంకో మాట అంటాడు, ద్రాక్షారసం అంతకుముందుదేమో జబ్బు ద్రాక్షారసం అంట, ఇప్పుడే మంచి ద్రాక్షారసం అంటాడు.
విందు ప్రధాన దగ్గరికి వెళ్ళి పోస్తే ఎవడైనా సరే మంచిది పెట్టుకుని జబ్బుది పోస్తారా? అంటే ద్రాక్షారసాల్లో కూడా జబ్బుది మంచిది. అయితే నీ జీవితం ఎలా ఉండాలంటే మంచి ద్రాక్షారసంగా మారునుగాక. మంచిది మంచిది అన్నది బైబిల్లో చాలా ఉన్నాయి. వెలుగు ఫలంలో మంచితనం ఉంది. ఒకవేళ మన ప్రవర్తన అంతట్లో మంచి ఫలం ఫలించాలి. ఒకవేళ ప్రార్థనలో ప్రార్థన చేయటం మంచిది అని అంటాడు. ఒకవేళ మంచిది కాదు అన్నది ఏమైనా చెప్పమంటారా? చెప్పండి. మంచిది కాదు అని దేవుడు చెప్పిన మాట ఫస్ట్లోనే చెప్పాడు. సృజించిన అన్ని మంచిది అన్నా కానీ ఇది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాబట్టి మంచి ద్రాక్షారసం. చివరిది వాళ్ళు తాగి వారు ఏమయ్యారంటే సంతృప్తితో వారు ఏం చేశారంటే సంతోషించారు. ఈ సంతృప్తితో వారు సంతోషించటానికి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వటమే. సంతృప్తితో వారు సంతోషించటానికి కారణం ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వటమే. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు సంతృప్తికరంగా ఉన్నాయా? మన జీవితాలు సంతృప్తికరంగా ఉంటే తప్పకుండా దేవుడు మహిమ పొందుకొనుగాక. అందుకని ఆ మాటలు అంటాడు, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం. ఈరోజు మన దేవుని యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. ఆమె చేశాడంటారా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నేనైతే అంటాను, ఒకవేళ నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దేవుడు మా నాన్నగారి జీవితంలో చేసిన కార్యం చేయకపోతే, ఒకవేళ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు కార్యమో, మనందరి జీవితాల్లో కూడా విశ్వాసమైన కార్యాలు దేవుడే అద్భుతాలు చేస్తూ, దేవుడే బలపరుస్తూ ఆయన మనల్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. అందరం తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాతో మాట్లాడుతూ వచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. మీ సమయం కొరకే ఎదురు చూస్తూ తగిన సమయంలోనే ఎవరి జీవితంలో ఏది అవసరమో నిజమే సమస్యలను క్రీస్తు ద్వారా ఆనందంగా మలుచుకో. నిజమే మాకున్న సమస్యలు మీ మీద ఆధారపడి మీతో సమస్యలు చెప్తున్నప్పుడు వాటన్నిటినీ మీరే పరిష్కరించి మీరు అద్భుతాలు చేయండి. లేదా సంతృప్తికరంగా మార్చండి. కానాను వివాహంలో ఆ మొదటి సూచక్రియ చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మా జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యాలు చేసి మీ యందు విశ్వాసముతో ఎదిగే కృపను మీరే దయచేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.